పోలవరం ప్రాజెక్టు పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి జిల్లాలు కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు తరలించడం సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ, చంద్రబాబుల లక్ష్యమైన నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతుంది. ఇప్పటికే గ్యాప్ 2లో డీవాల్ నిర్మాణం పనులు, బట్రస్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్యాప్ 1, గ్యాప్ 2లతో పాటు మిగిలిన పనులకు సంబంధించిన డిజైన్స్ కి త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలుగుతామని నిపుణులకు వివరించిన మంత్రి నిమ్మల. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి, పిపిఏ, ఆప్రి మరియు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యానికి ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఆ గ్యాప్ 1 మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2025 నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్కి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ 4-5 డేస్లో ఆ గ్యాప్ 2కి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు, అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ, గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ 4-5 రోజుల్లో మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి మేము కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సిడబ్ల్యూసి, పిపిఏ, మనకి కన్సల్టెన్సీ ఆఫ్రీ ద్వారా ఏదైతే డిజైన్స్ ఇస్తున్నారో మీరందరూ కూడా కన్సల్ట్ చేసుకుని కోఆపరేటివ్గా మనకి ఇన్ టైంలో ఈ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేస్తే మేము 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నెరవేర్తాం. అందుకు సహకరించమని చెప్పేసి కూడా నేను కూడా పర్సనల్గా కూడా ఆ యొక్క ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఏదైనా అవరోధాలు ఏర్పడితే వాటిని కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి అట్ల మీద కూడా వాళ్ళ సూచనలు ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఇప్పటికే 2 కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ 3వ కట్టర్ కూడా మొన్న ఏప్రిల్ నెలలో మరి రావాల్సి ఉంది. ఇప్పుడు మే మొదటి వారంలో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది ఆల్రెడీ. మే 10వ తారీఖు కల్లా ఆ 3వ కట్టర్ కూడా డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు పెడతాం. ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఆ డీ వాల్ని కూడా కంప్లీట్ చేయాలని ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం, ఒక టార్గెట్ పెట్టుకుని ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో పోలవరం ప్రాజెక్టుకి ఆ షెడ్యూల్ ప్రకారం పనులు అయ్యేటువంటి విధంగా ఎప్పటికప్పుడు మేము కూడా స్వయంగా కూడా పర్యవేక్షణ చేసి ఆ 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ప్రవహించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ ఆ యొక్క ప్రాంతాలకి ఈ వరద జలాలు తీసుకెళ్లేటువంటి విధంగా ఆ లక్ష్యంకి అనుగుణంగా మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ చిన్న అబ్జర్వేషన్ Correct. And so that he want to finish it up early here and catch up the meeting at 1 o'clock. So actually he is supposed to attend the meeting today. And gap 2 abatement design and main dam designs, D-wall construction problems rectified, clay treatment, guide band repair, spill channel and approach channel balance works is the designs and
అలీం గారు